మనం ప్రభువును ఆరాధించక మునుపు దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న భాగాన్ని చదువుకుందాం. రండి దయచేసి ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది. 17వ వచనం, 18వ వచనం, 19వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 17వ వచనం, 18వ వచనము, 19వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిస్తున్నాను, అది నేనే తీర్చును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పలేనా? ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నమ్మకమైన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ ఘనమైన మహోన్నతమైన నామమున మీ పాదాలకు వందనాలు. ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొందుతూ వచ్చినందులకై స్తోత్రాలు ప్రభువా. దేవా, సమయంలో మిమ్మల్ని ఆరాధించట కొరకై మా గమనానికి తీసుకొని వచ్చినటువంటి మీ ప్రశస్తమైన లేఖన భాగములను బట్టి ప్రభువా మీకు వందనాలు. వాక్యము మీది, ప్రజలు మీ వారు, నిలవబడుతున్న మీ దాసుడనైన నన్ను కనికరించుము. అయోగ్యుడను ప్రభువా, మీ వాక్యం ఇచ్చుటకు నేను చాలని వాడును ఒప్పుకొంచున్నాను. నా పక్షమందు నిర్గమ 4:12, 21:9, లూకా సువార్త 12:12 బట్టి వేడుకొనుచున్నాను ప్రభువా. మీ సహాయం అందించండి. మీ ఆత్మను అనుగ్రహించుము ప్రభువా. మీ ఆత్మ చేత నింపమని వేడుకొనుచున్నాను. సమయంలో రావాల్సిన మా ప్రియులను త్వరపెట్టి తీసుకొని రండి. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కనబడని చీకటి అంధకార శక్తుల ప్రభావములన్నిటినీ మీ నామంలో బంధిస్తున్నాం. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా చక్కగా జరిగించమని వేడుకుంటాం. మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటాం. మేలుకై మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి భాగం, ఈ భాగం మనకు చాలా పరిచయమైనటువంటి భాగములు ఇవి. ఎన్నోసార్లు మన దృష్టికి తీసుకురాబడినటువంటి భాగములు ఇవి. దేవుని దాసుల నోట, అలాగూ దేవుని ప్రజలమైన మనము ఎన్నోసార్లు దానిని చదివిన వారమే, ఆ పత్రికను అంతటిని కూడా ధ్యానించినటువంటి వారమే. ఈ పత్రిక చిన్నదే కానీ ఈ పత్రిక చాలా బలమైన పత్రిక. ఈ పత్రికలలో చిన్న పుస్తకమే కానీ చాలా ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. చాలా ఆత్మ సంబంధమైన సంగతులు దాచబడ్డాయి ఇక్కడ. కాబట్టి ఈ పత్రికలో 3 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఎవరు 3 వ్యక్తులు? 3 వ్యక్తులు ఇక్కడ కనబడుతూ ఉంటారు ఈ పత్రికలో. ఒకటి ఓనేసిము, రెండవది ఫిలోమోను, మూడవది పౌలు కనబడుతూ ఉంటాడు. ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశాడు. ఎవరికి రాశాడు? ఫిలోమోనుకు రాశాడు. ఎవరిని గురించి వ్రాసాడు అంటే ఓనేసిమును గురించి వ్రాసాడు. ఈ వ్రాయబడినటువంటి సంగతులలో కొన్ని మాటలను బట్టి మనం ప్రభువును ఆరాధించబోతాం. ఈ సమయంలో ఒక మాటను మనం గమనిస్తే ఇక్కడ ఈ పత్రికలో కనబడుతున్న ఈ 3 వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే, ఈ 3 వ్యక్తులు చక్కగా పోల్చబడటం మనం చూస్తాం. ఎవరు దేనికి పోల్చబడుతున్నారో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే,
ఒనేసిమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, తన యజమానుడైనటువంటి ఫిలోమోను యొద్ద నుండి పారిపోతున్నటువంటి ఒనేసిమును అక్కడ చూస్తారు. ఈ ఒనేసిము లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి మనకు పోల్చబడుతున్నాడు. ఆ తర్వాత ఫిలోమోనుని జ్ఞాపకం చేసుకుంటే, ఫిలోమోను తండ్రి అయిన దేవునికి పోల్చబడుతున్నాడు. ఈ భాగంలో ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు తాను క్రీస్తు దాసుడుగా మనకు కనబడుతున్నాడు. అయితే తాను ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోల్చగలం, యేసుక్రీస్తు ప్రభు వారికి పోల్చగలం. పౌలును ఫిలోమోనును తండ్రి అయిన దేవునికి పోల్చగలం. ఒనేసిముకు మనం పోల్చుకోగలవచ్చు. ఆ ప్రకారము ఒనేసిములో మనల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒనేసిము ఏమని పిలువబడుతున్నాడు? ఈ భాగాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ భాగంలో మొదటిగా ఒనేసిము పిలువబడుతున్నటువంటి పిలుపు ఏంటి? ఇక్కడ 14వ వచనం కింద భాగంలో 15వ వచనంలో, అతడికి మీద దాసుడుగా ఉండక, చాలా మాట ఇక్కడ ఒనేసిమును గురించి వ్రాయబడినటువంటి ఓ చక్కని మాట ఏంటంటే, అతడికి మీదట దాసుడిగా ఉండనేరక అనే పదం. ఒనేసిము ఏమై ఉన్నాడు? దాసుడిగా ఉన్నాడు. ఎవరికి తాను దాసుడై ఉన్నాడు? ఫిలోమోనుకు దాసుడిగా ఉన్నటువంటి వాడు. ఫిలోమోను ఎవరు? కొలస్సీ పట్టణస్థుడు. ఫిలోమోను ఎవరు? దేవుని సేవకులైనటువంటి వారితో జత పనివాడని చెప్పాలి, దైవజనుడు అని చెప్పాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తి అని చెప్పాలి, తాను మొదటిగా క్రీస్తునందులో ఒక విశ్వాసాన్ని చెప్పాలి. ఫిలోమోను ఒక మంచి ధనవంతుడు. ఫిలోమోను ఇంట దేవుని సంఘం ఉందని అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ వచనంలో నీ ఇంట ఉన్నటువంటి సంఘమునకును అన్నాడు. ఫిలోమోను ఇంట దేవుని సంఘం ఉంది, పరిచర్య జరుగుతున్నటువంటి గృహముగా అది చూడొచ్చు. అయితే ఆ గృహంలో ఒనేసిము అనేటటువంటి ఒక మనుషుడు, ఒక దాసుడు, ఒక బానిస ఫిలోమోనుకు ఉన్నాడు. ఫిలోమోను గృహంలో ఒనేసిము తన స్థితి ఏమై ఉన్నది అని అంటే దాసుడుగా ఉన్నటువంటి వాడు. అయితే ఈ ఒనేసిము యజమానుని యొద్ద నుండి పారిపోయిన వాడని, యజమానునికి నష్టము కలిగించిన వాడని తర్వాత చూడబోతాం. అయితే ప్రాముఖ్యంగా ఒక మాట ఒనేసిముని గురించి, ఒనేసిము ఏమని పిలువబడుతున్నాడు? ఒనేసిమును గురించినటువంటి స్థితి ఏంటి ఇక్కడ అంటే 15వ వచనంలో అతడు దాసుడు. ఒనేసిము ఫిలోమోనికి దాసుడు. ఈరోజు చేరి వచ్చిన మనమందరము కూడా, ఇక్కడ మనమందరము చేరి వచ్చిన మన జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రక్షణ పొందకముందు మన ఉనికి, మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము దాసులము. ఎవరికి దాసులం మనం? ఎవరికి దాసులం మనం? పాపమునకు దాసులమై ఉన్నాం. అందుకే రాయబడింది కదా, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? దయచేసి రండి దేవుని వాక్యములో నుండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరొక చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. 17వ వచనంలో మీరు పాపమునకు దాసులై ఉంటిరి. చాలంతే. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మీరు పాపమునకు దాసులై ఉంటిరి. 8వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనం చదివాము. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. రక్షణ పొందకమునకు విశ్వాసమును అనుభవంలోనికి మన జీవితాలు రాకమునకు పూర్వపు స్థితి మనది ఏంటి అని అంటే దాసులము. ఎవరికి దాసులము? సాతానుకు, దాని సంబంధమైన ఇచ్చలకు, దురాశలకు
పాప సంబంధమైనటువంటి పాపాత్ములంగా పిలువబడుతున్నటువంటి వారు, పాపమునకు దాసులమైనటువంటి వారు మనమందరం ఇక్కడ చేరి వచ్చిన మనమందరం కూడా మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే పాపమునకు దాసులము. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపము ఏం చేస్తుందో ఒక మనుషుని, పాపము ఏం చేస్తుందో ఒక మనుషుని అంటే కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. దయచేసి రండి దేవుని వాక్యములో నుండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయవారు బహుగా భయపడదు. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పాపం ఏం చేస్తుంది? మానవుడిని సులువుగా చిక్కులు పెడుతుంది. పాపం సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది ఒక చక్కని మాట. మీ పాపము మిమ్ములను పట్టుకుంటుంది అని రాయబడింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను, అక్కడ ఒక చక్కని మాట ఉంది. దయచేసి రండి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో అనుకొద్దాం. ఓ చక్కని మాట అక్కడ. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అల్టిమేట్గా జ్ఞాపకం చేసుకుంటే ఇక పాపము మానవునికి ఇంకేం తీసుకొని వస్తుంది? ఇక పాపము మరణాన్ని తీసుకొని వస్తుందంట. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారము పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. ఇది ఏ మరణం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఇది రెండవ మరణం అన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాల్లో ఇది రెండవ మరణం, అగ్ని గుండము అన్నాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం ప్రకారం నరకమున అగ్ని ఆరదు, పురుగు చావుదు అన్నాడు. దానికి పాత్రులము ఇక్కడ చేరువచ్చిన మనమందరం పాపమునకు దాసులం అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు పూర్వమందు మన స్థితి అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయుల గురించి పౌలు అన్నాడు, మీరు మీ అపరాధముల చేతను, మీరు మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఆ 3వ వచనంలో కడమవారి వలె స్వభావ సిద్ధముగా మీరు కూడా దైవోగ్రతకు పాత్రులై ఉన్నారు, వారితో కలిసిన వారే అన్నాడు. మనం ఎవరో మన స్థితి ఏంటో అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ఉగ్రతా బిడ్డలం, ఉగ్రతకు పాత్రమైనటువంటి వారు. అందుకే 2వ అధ్యాయం 5వ వచనంలో మరలా అక్కడ ఇంకో మాట అన్నాడు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా సైతము మన ఎడల ఆయన చూపిన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుని ప్రేమ మన పట్ల ఏంటి అని అంటే ఆయన మనల్ని ప్రేమించినవాడు అన్నప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన విడిపించిన వానికి, అనగా తన రక్తం వలన మనలను కడిగిన వానికి అన్నాడు. ఆయన మనలను విడిపించినవాడు, కడిగినవాడు అంటే అది ఏం చూపిస్తుంది మనకు? అది ఆయన ప్రేమ మన పట్ల ఏమైనదో జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ప్రేమ చేత మీరు బ్రతికింపబడ్డారు. ఎవరు? చచ్చినటువంటి వారు. ఆత్మీయమైనటువంటి మరణం పాపమును బట్టి పొందిన వారమైతే అదే సమయంలో దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారమైతే అదే సమయంలో దేవుడు తన ద్వారా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకు అందించిన జీవం, ప్రభు ద్వారా మనకిచ్చిన నూతన జీవం, ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి నీతి, అది మనలను ఏం చేసింది అని అంటే మనలను జీవింపజేసింది, బ్రతుకున్నట్లు చేసింది. పూర్వమందు మన స్థితి అది. అయితే ఇప్పుడు ప్రస్తుతం క్రీస్తునందలి బ్రతికింపబడినటువంటి వారు. ఈ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే
ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉందాక మనం చదువుకున్న మాట, అతడు మునుపు ఏమని పిలువబడుతున్నాడంట? దాసుడుగా తాను పిలువబడుతున్నాడు. పూర్వముందు మన స్థితి అదే, దాసులము, పాపమునకు దాసులము. అయితే మీరు పూర్వముందు పాపమునకు దాసులు, మరి ఇప్పుడు ఏమయ్యారు? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దయచేసి రండి. రోమా పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అన్నాడు. ఇది ఇప్పుడు మన పూర్వపు స్థితి అదైతే, ఇప్పటి స్థితి మనది ఏంటి అని అంటే, నీతికి దాసులముగా చేయబడిన వారు, విమోచనలోనికి వచ్చిన వారం, విడిపించబడిన వారం, పాపం నుండి, మలినం నుండి, అపవిత్రత నుండి, దుర్గంధం నుండి, చెడుతనం నుండి, దాని నుండి బయటికి వచ్చినటువంటి వారు. అందుకే రాయబడిన చక్కని మాట, మీరు పాపము నుండి విమోచింపబడితే అయితే నీతికి మీరు దాసులుగా చేయబడ్డారు. మన ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దీవెనకే ప్రభును మన కృతజ్ఞత, మన స్తుతి, మన ఆరాధన ప్రభుకి అర్పిద్దామా వీరిలో. దయచేసి రెండవదిగా రెండవ మాటకు వెళ్దాం. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక మనం చదివాము. ఆరంభంలో ఇంకో చక్కని మాట చదువుకుందాం. 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకేమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. మంచి మాట. ఇక్కడ పౌలు ఫిలోమోనుకు చెప్తున్నాడు చక్కని మాట. ఫిలోమోనుతో చక్కని మాటని ఇక్కడ రాస్తున్నాడు. ఫిలోమోనుతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరిని గురించి? ఒనేసిమును గురించి మాట్లాడుతున్న చక్కని మాట. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, అతడు నీకు నష్టము కలుగజేశాడు. అయితే నీకు రుణమున్నాడు అతను, నీకున్నటువంటి రుణము అది నా లెక్కలో చేర్చుము అంటున్నాడు. ఇక్కడ పౌలు చక్కగా పలికినటువంటి ఒక మాట ఒనేసిమును బట్టి, అతడు నీకు రుణమున్నవాడే, నీకు నష్టం కలుగజేసిన వాడే, అయితే అది నా లెక్కలో చేర్చు, అది నా లెక్కలో చేర్చు. ఈ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన రుణములను, చెప్పండి, మన రుణమును తీర్చినవాడు. అందుకే ఇక్కడ చక్కగా మాట జ్ఞాపకం చేసుకుంటే 19లో, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయించున్నాను, అది నేనే తీర్తును. చాలంతే, అది నేనే తీర్తును. ఏంటది? అతడు నీకు నష్టం కలుగు చేశాడు కదా, అతడు నీకు చేసినటువంటి ఆ కీడంతా, నష్టమంతా ఏదైతే ఉన్నదో దాని విషయంలో అతడు రుణస్థుడే, రుణపడి ఉన్నవాడే. అతని పాపము, అతని తప్పిదము అతని మీద రుణముగా ఉంది. అది అన్నడూ తీరకట్లుంది అతని మీద. అయితే ఆ రుణము నా లెక్కలో చేర్చుము అంటున్నాడు పౌలు. ఈ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన రుణములను ఆయన మీద మోపబడ్డాయి. మన తప్పిదములు ఆయన మీద మోపబడ్డాయి. మన శాపము ఆయన మీద మోపబడింది. మన ఉగ్రత ఆయన మీదకు మళ్లించబడింది. అందుకే జ్ఞాపకం చేసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది కదా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసము శాపమై ఆయన మన కొరకు శాపగ్రాహి అయినాడు. మన శాపమును ఆయన భరించినాడు. అందుకే రాయబడింది కదా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, అక్కడ రాయబడిన చక్కని మాట. ఏంటి ఆ మాట? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం,
లేదా ఇంకా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ కింద 6వ వచనంలో మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగును, యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను. ఆ మాటను మనం గమనించినట్లయితే మన శాపము, మన తప్పిదములు, మన దోషాలు, మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన మీద మోపబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన చక్కని మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరిప్పుడు స్వస్థత నొందితిరి. ఎక్కడ? ప్రభు సిలువలో చేసిన బలి ద్వారా ఆయన పొందిన గాయములను, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరైనా, ఏ మనుషుడైనా దేవుని కుమారుడిగా పిలువబడుతున్నవాడు, సింహాసనమందు కూర్చున్నటువంటి వాడు, 24 జీవులు 4 పెద్దల మధ్య మానక దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయబడుచున్న ఆ దేవుడు, దేవుని యొక్క మూర్తిమంతమునై ఉన్నవాడు, దేవుని మహిమయ్య ఉన్నటువంటి వాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు వసించుచున్నది, దైవ స్వభావం కలిగిన వాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆది సంభూతుడు, సర్వ సృష్టిగా ఆది సంభూతుడు, సమస్తమును కలుగు చేసిన ఆ దేవుడు, ఆయన ఏం చేయబడ్డాడో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాపమే ఎరుగినటువంటి ఆయన, 1 పేతురు 2వ అధ్యాయం 21లో ఆయన ఏ పాపమును చేయను లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, పాపం ఎరుగలేదు. పవిత్రుడైనటువంటి ఆ దేవుడు మానవుని కొరకే, మానవుని తప్పిదముల కొరకే, ఆయన మన రుణములను తీర్చడు కొరకే మన శాపం ఆయన మీద మోపబడింది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన తప్పిదములను బట్టి, మన దోషములను బట్టి మన మీద రుణం ఉంది. అది ఎన్నడూ తీరనైనటువంటి రుణం అన్నాడు. కీర్తన 49వ అధ్యాయం 7-8 వచనాల్లో మాట అన్నాడు కదా, దాని గురించి ఏమన్నాడు? దయచేసి రండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 7, 8, 9 వచనాలు అనుకుంటాను. రండి దయచేసి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటినీ తీరక అట్లుండవలసినదే అన్నాడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నడూ తీరక అట్లుండవలసిందే. ఏమిచ్చినా కానీ నీ రుణమును, మన రుణాన్ని తీర్చలేము. అందుకే పాడతాం, మనం పడతాం, ప్రభు మన రుణములను తీర్చినవాడు, నా సంకట దుఃఖములెల్లా తీరిపాడు. ప్రభు చేసినటువంటి ఆయన ద్వారా, ఆయన ఏర్పాటును బట్టి, మన విషయమైన సంకల్పమును బట్టి ఈరోజు ఏ స్థితిలోనికి వచ్చినటువంటి వారు అంటే విడుదల విమోచనలోనికి వచ్చినటువంటి వారు, మనలను విమోచించిన వాడు. అందుకే రుణములు అన్నప్పుడు ఆ రుణం ఏం జ్ఞాపకం చేస్తుంది? కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి రండి. దేవుని వాక్యములో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
13, 15, 14 కలిసి ఉన్నాయి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు ఏంటివి? దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు ఏంటిది? దేవుడు రాసిన ఆజ్ఞలేంటి? ధర్మశాస్త్రం. అది ఈ ధర్మశాస్త్రము మన మీద రుణముగా ఉంది, ఒకటి. రెండోది మనకు విరోధముగా ఉంది మన మీద. మూడవది అది మన జీవితాల్లో ఎలాంటిదిగా ఉంది? అపరాధాన్ని శిక్షణ తీసుకొని వచ్చింది, కానీ దాని నుండి మనల్ని తీసివేసిందేమి కాదు. ధర్మశాస్త్రం మనల్ని విమోచింపలేదు, ధర్మశాస్త్రము శాపము నుండి మనల్ని విమోచించలేదు, కానీ ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రములకు ముగింపు ఆయన పలికాడు. రోమాపత్రిక 10:4 ప్రకారం. అయితే ఆయన ద్వారా మన మీద ఉన్నటువంటి ఆ రుణముగా ఉన్నటువంటి ఆ పత్రము, ధర్మశాస్త్రం యొక్క పత్రాన్ని, అది చేవ్రాతతో ఆయనను తుడిచివేసి దానిని అడ్డము లేకుండా మనకు దానిని ఎత్తివేసాడంట, తీసివేశాడు. మన జీవితాల్లో అదేం లేదు, మరణమేమీ లేదు మన మీద. అయితే ఏం చేశాడు? ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. మనపై ఉన్నటువంటి మరణం దాన్ని తీసివేశాడు, మన మీద ఉన్న శిక్షను తీసివేశాడు. కృపకు పాత్రునిగా చేసి కృపను పొందినట్లుగా చేసినటువంటి ఆ ప్రభు, దానికై మనం ప్రభు వందనస్తులం, కృతజ్ఞత స్తుతులు చెల్లించబోతున్నాం. ఏంటది? మన రుణములను తీర్చినటువంటి వాడు, మన శాపము, మన దోషము, మన శిక్ష యావత్తు ఆయన మీద మోపబడింది. ఆయన తనంతట తాను తీసివేయడం ద్వారానే ఈరోజు ఆ శిక్ష నుండి తీసివేయబడిన వారమే, అపవిత్రత నుండి విడిపించబడిన వారమే, మలినం నుండి కడగబడిన అనుభవంలో ఈరోజు మనకు కనపడతాం. దానికై ప్రభువును ఆరాధన చేద్దాం. 2 సంగతులు చూసాం. మొదటిది ఏంటి? ఫిలోమోను, ఒనేసిము పిలువబడుతున్న ఫిలిప్పేంటి, తన స్థితి ఏంటి? దాసుడుగా పిలువబడుతున్నాడు. మనం ఎవరం? పాపమునకు దాసులమైనటువంటి వారు. ఈ వెలుగులో రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒనేసిమును. ఒనేసిము స్థితి ఏంటి? రెండవదిగా తాను చేసిన నష్టమును బట్టి, తాను చేసిన తప్పిదమును బట్టి, తన మీద ఉన్నటువంటి రుణం, దానిని ఆయన తీసివేశాడు. ఆ రుణము పౌలు చెల్లించాడు తన పక్షంగా ఫిలోమోనుకు. మన పరలోకపు తండ్రికి, మన పరలోకపు ఫిలోమోను అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన పక్షమందు ఆయన చేసినటువంటి ఏర్పాటు మన విషయమైనాడు. ఆయన మన రుణములను చెల్లించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన రుణములను తీసివేసినవాడు, మన పాపములను తీసివేసినవాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమనుంది? రండి దయచేసి ఒక మాట చదువుకుందాం. పాపముల విషయమే తాను పలికినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక ఓ చక్కని మాట ఉంది కదా. రండి దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:17. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. ఇది మన విషయమై చెప్పబడుతుంది. ఇది మన విషయం కనుక వీటికి మనం ఏం చేద్దాం? ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు మన కృతజ్ఞత, మన స్థితి ప్రభుకి అర్పిద్దాం. రండి దయచేసి మూడవదిగా మరొక మాటకు వద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక మరొక మాటకు వద్దాం. 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. చక్కని మాట. నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. ఇప్పుడు పౌలు ఫిలోమోనుతో ఇంకొక మాటను పలుకుతున్నాడు ఒనేసిమును గురించి. ఓ ఫిలోమోను, నీవు నన్ను చేర్చుకున్నట్లు నీవు అతనిని చేర్చుకొనుము అంటున్నాడు. తన స్థితిని బట్టి చూస్తే చేర్చుకొనదగినటువంటి స్థితిగా లేదు ఒనేసిముదేమి. ఎందుకంటే నష్టం చేసినవాడు,
తప్పిదము చేసిన వాడు, ఆ దోషము తన మీద ఉంది. అయితే యజమానుని వద్ద నుండి పారిపోయినటువంటి ఆ మనుషుడు, ఇవన్నీ చూడొచ్చుగా. అయితే అలాంటి మనుషుని గురించి పౌలు అపోస్తలులు పలుకుతున్న మరొక చక్కని మాట, నన్ను చేర్చుకున్నావు కదా, అతనిని చేర్చుకోను. ఈ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనలను చేర్చుకున్నటువంటి వాడు, మనలను స్వీకరించిన వాడు ఆయన, మనలను అంగీకరించిన వాడు ఆయన. మన స్థితిని బట్టి చూస్తే మనమేమి అంగీకరించబడేటట్లు ఉన్నవారం కాము. మనమేమి మన స్థితిని బట్టి చూస్తే అంత కోరదగిన వారు మేము కాము. మన స్థితిని బట్టి చూస్తే మనము క్రీస్తుకు దూరస్తులమే, చెడిపోయిన వారం పాపం విషయమే. పాపమును బట్టి దేవునికి దూరస్తులైనటువంటి వారు మునుపటి స్థితిని బట్టి చూస్తే, మన పూర్వపు స్థితిని బట్టి చూస్తే చీకటి అయినటువంటి వారు. ఇలాంటి మనుషుడు పరమాత్ముడైనటువంటి దేవునికి దూరముగా ఉన్నటువంటి వాడైతే, అయితే ఇలాంటి మనుషుల్ని ఆయన ఏం చేశాడంట? చేర్చుకున్నటువంటి వాడు. అదే చూడొచ్చు, నష్టం చేసినటువంటి ఒనేసిమును, తప్పిదము చేసినటువంటి ఒనేసిమును ఇక్కడ క్షమించబడటం ఇక్కడ చూస్తాం. చేర్చుకునుము. ఇలాగ ఈ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు మనల్ని చేర్చుకున్నవాడు, మనలను స్వీకరించినవాడు. ఎలా స్వీకరించాడు ఆయన? ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి రండి, 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములైన వల్లని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఈ 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం, ఈ భాగాలు మనం మానవుడిని దేవుడు స్వీకరించడం, దేవుడు చేర్చుకోవటం జ్ఞాపకం చేస్తుంది. ఈ భాగం ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని చేర్చుకున్నాడంటే ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనలను స్వీకరించినాడు. ఆయన మనలను చేర్చుకున్నటువంటి వాడు. ఎవరో మనం వెలుపటు ఉన్నటువంటి వారు. మన స్థితిని బట్టి చూస్తే బయట ఆవరణంలో ఉండవలసిన వారమే కానీ లోపలికి ఎంత మాత్రము ప్రవేశింపజాలం. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికి చేర్చాడు ఆయన? కీర్తన గ్రంథం 65వ కీర్తన దయచేసారండి. కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ వచనం, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చక్కని మాట. ఇక్కడ ఎక్కడికి చేర్చాడంట ఆయన? నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఒకటి ఎక్కడికి చేర్చాడు? నీ ఆవరణంలోనికి చేర్చాడు. జీవముగల దేవుని సన్నిధిగా చేయబడిన వారు, జీవముగల దేవుని సన్నిధిలోనికి మనకు ప్రవేశం దొరికింది. ఆయన యొద్ద నివసించడానికి మనకు అవకాశము, వీలును కల్పించాడు. ఎవరు ఇప్పుడు అంటే ఆయన యొద్ద నివసించడానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి ఇక్కడ చూస్తే చక్కని మాట ఇది. మన జీవితాన్ని మనల్ని ఆయన చేర్చుకున్నవాడు. ఎక్కడో మన స్థితిని బట్టి చూస్తే వెలుపట ఉండాల్సినటువంటి మన జీవితాల్లో చేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటే వెలుగులో ఎవరైనా మా కుటుంబాల్లో ఏ వ్యక్తి అయినా మనకు ఏదైనా నష్టం కలిగించాడు అనుకోండి, ఆ నష్టం కలిగించిన వ్యక్తి విషయమే ఒక మనుషుడు ఏం చెప్తున్నాడు? ఈ మనుషుడు వారు నాకెంతో కీడు చేసిన వారు, కీడు తలపించినటువంటి వారు, అలాంటి మనుషులను మేము క్షమించడమా? అలాంటి మనుషులను మేము అంగీకరించడమే ఇక మేము చూడనే చూడం.
మేము పట్టించుకోమని. ఇది వాడతారు కొన్నిసార్లు లోకం, మనోడు వాడతాడు అబద్ధాలు. అయితే మన విషయమే పరమాత్ముడైన దేవుడు ఆ మాట చెప్తే, నేను నిన్ను ఎరగను, నిన్ను గ్రహించను, నేను నిన్ను తోలివేశాను, నిన్ను వెలివేశాను ఆ రోజు, మరలా నేను నిన్ను అంగీకరించనంటే ఈరోజు మన స్థితి ఏమై ఉండేది? ఆదాము అదే చేశాడు. దేవుని సముఖం నుండి వెళ్ళగొట్టబడ్డాడు, తోలివేయబడ్డాడు. అయితే తన కొరకై దేవుడు ఏం చేశాడంట? చదువుదాం ఆ మాట. 1 సమూయేలు 14:14 రండి దయచేసి, మనకు అవసరమైన చక్కని మాట ఇది. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 14:14 అదేనా? మందించాలి, నేను తప్పు చెప్పిన అనుకుంటాను. తోలివేయబడిన మనుషుని కొరకు ఆయన సాధనములు ఏం చేస్తున్నాడు? కల్పించుచున్నాడు అని రాయబడింది. ఎక్కడ మాట? తోలివేయబడిన మనుషుని కొరకు ఆయన సాధనమును కల్పించుచున్నాడంట. చక్కని మాట ఉంటుంది అది అక్కడ. సరే, మీరు ఎవరైనా తీసుంటే దాన్ని చదువు అక్క. మనమందరమును చనిపోదుము కదా, మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండాటకు సాధనములను కల్పించుచున్నాడు. ఆదాము విషయమే దేవుడు చేసినటువంటి బలి ఆ రోజు అక్కడ చూస్తాం. అక్కడ ఆదికాండంలో తన కొరకై చర్మపు చొక్కాయలను చేయించాడంట. పాపం చేసిన ఆ మనుషుడు సిగ్గు, అవమానం, నింద తనకు కలిగినప్పుడు తన అవమానమును, తన సిగ్గును కప్పుకునేందుకు కొరకే తాను కచ్చడములు చేసుకొని కుట్టుకొని వాటిని ధరించాడని రాయబడింది కదా. అయితే పాపం చేసిన మనుషుడి పట్ల, తోలివేయబడిన మనుషుడి పట్ల దేవుని కనికరం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మన విషయమై కూడా ఆయన కల్పించిన సాధనం ఏంటి? అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి, ఆయన ద్వారా మనకు అందించబడుతున్నటువంటి చక్కని ఉద్దేశం ప్రభు మన పట్ల. అదేంటో మనకు బాగా తెలుసు. ఈ వెలుగులో జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొద్దకు మనల్ని చేర్చుకుని, ఆయన యొద్ద నివసించినట్లు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మొదటిది. రెండోది, ఆయన యొద్ద నివసించినట్లు కుమారులుగా స్వీకరించాడు మనలను. ఆయన యొద్ద నివసించినట్లు, ఆయన యొద్ద ఉండినట్లుగా మనకు అందించినటువంటి ఆయన ప్రవేశం. అందుకే ఇక ఆయన ఆలయంలో ఏముందంట? నీ పరిశుద్ధ ఆలయంలో ఏముందంట? 65వ కీర్తన 4వ ఆ మాటను చదవచ్చు మనం. 65:4 నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములో ఉన్నటువంటి మేలు చేత మమ్మలను తృప్తి పొందగలము. ఎక్కడ తృప్తి? మన జీవితాలకు. ఆయన మేలు చేత మన జీవితాలకు తృప్తి. మనం చదువుకుంటూ పాడుకుంటూ వచ్చినాం పాట. ఏం పాట? 3వ పాట చెప్పండి. 3వ పాట ఏం పాట? అనుదినము మా భారము భరించున్నవాడు, నీ మేళ్లతో మమ్మలను నింపుచున్నవాడు. కనుక ఆ స్థితిలోనికి ప్రభు మనం తీసుకొచ్చినందుకు ప్రభువుకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 4వదిగా చివరిగా మరొక మాటకు వద్దాం రండి దయచేసి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం కలిసి ఉన్నాయి. 8, 9, 10 వచనాలు. కావున వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని. ఇక్కడ చాలంతే. ప్రేమను బట్టి పౌలు అంటున్నాడు, పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట. 4వది ఏ మాట? ఏంటి మాట? ఇది మనకేమర్థం కావాలి? పౌలు ఒనేసిము పట్ల
వేడుకుంటున్నాడు. ఒనేసీము కొరకే వేడుకొనుచున్నారు. ఎవరి దగ్గర? ఫిలోమోను యొద్ద ఒనేసీము కోసం పౌలు వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పోలికలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర మనల గురించి ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేయించున్నవాడు. ఎక్కడ రాయబడింది అన్నమాట? మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేయించున్న విజ్ఞాపన కర్తగా ఆయనను మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక దయచేసి రండి. 8వ అధ్యాయం 27వ వచనం. ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మరొక మాట 34వ వచనంలో కూడా అక్కడ శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేపిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును చేయనివాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకున్నాడు. మన క్రైస్తవ జీవితంలో మనకై మొరపెట్టుచున్నటువంటి దేవుడు, మనకై మొరపెట్టుచున్నటువంటి ఆ ప్రభు మనకున్నాడు. ఆయన మనకు సరిపోయినవాడు, మనకు చాలిన దేవుడు. ఆయన మన కష్టములలో, ఇబ్బందులలో, ఇరుకులలో, ఈ పరిస్థితులలో, అన్ని విషయాలలో ప్రభు మనకై విజ్ఞాపన చేయించిన విజ్ఞాపన కర్త మనకున్నాడు. కనుక మన జీవితాల్లో దానికై ప్రభుకు కృతజ్ఞత, మన స్తుతులు ప్రభుకు అర్పిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఎవరి కొరకు విజ్ఞాపన చేయించున్నాడు అంట? దయచేసి ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఆ మాట గమనించండి. నేను లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను. మన కొరకే ఉన్నటువంటి విజ్ఞాపనకర్త ఏం చేస్తున్నాడు? మన కొరకు చెప్పండి. లోకం కొరకు కాదు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు? నీవు నాకు అనుగ్రహించిన వారు ఉన్నారే, వారు నా వారైనందున నేను వారి కోసం ప్రార్థన చేయించున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఏమని రాయబడింది కింద? కీడు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. మన ప్రభు మనల్ని ఏం చేస్తున్నవాడు? తప్పించుతున్నాడు. మనకై విజ్ఞాపన చేయించున్నవాడు. అంతేనా అంటే అది ఒకటి మన జీవితాల్లో. రెండవదిగా విజ్ఞాపనం చేయించిన ప్రభువులో మనం చూడవచ్చు. ఏమని చేస్తున్నాడు అంటే, ప్రభువా నీవు అనుగ్రహించిన వారు నా వారు, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని అంటే, వారిని దుష్టు నుండి కాపాడు, వారిని కీడు నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఈరోజు మన జీవితాలు మనకు సరిపోయిన చాలిన దేవుడు మనకున్నాడు. కీడు నుండి తప్పించే దేవుడు, అపాయం నుండి తప్పించే దేవుడు, శ్రమల నుండి తప్పించే దేవుడు, ఇరుకు ఇబ్బందులు ఇవన్నీ ఎన్నో మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో వాటన్నిటి విషయంలో ఆయన తప్పించుచున్నవాడు. అందుకే ఆయన గురించి ఒక మాట చదువుకుంటే రండి దయచేసి తిమోతికి రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు తాను పలుకుచున్న ఒక మాట ప్రభువుని గురించి. ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అయితే నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నా పక్షమున ఉండి నన్ను బలపరచును కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి
తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించను. ఇది మన విషయమే. ఇది మనకు పోల్చుకుంటే ప్రభు మనల్ని దుష్టి నుండి తప్పించినవాడు, కీడు నుండి తప్పించినవాడు, ప్రభు మన పక్షముగానే ఉన్నవాడు. ఇంకా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దుష్కార్యం నుండి ప్రభు మనల్ని తప్పించి ఏం చేయవాడంట, ఆయన యొద్దకు పరలోక రాజ్యముకు చేరేంత వరకు ప్రభు మన పక్షంగా ఉండి మన కొరకు విజ్ఞాపనం చేయించినవాడు, మనల్ని తప్పించుచూ ఉన్న దేవుడు, మనల్ని బలపరుచున్న ఆ దేవునికి మన కృతజ్ఞత మనస్థుతి ప్రభువుకు అర్పిద్దాం. 4 సంగతులు చూసాం. మొదటిదేంటి చెప్పండి? మొదటిదేంటి? ఒనేసిము పిలువబడుతున్న స్థితి. మొదటిదేంటి? దాసుడు. మనమెవరం? పాపమునకు దాసులము. రెండవదిగా ఒనేసిము యొక్క స్థితి ఏంటి? రెండవది నష్టము చేసినవాడు, తప్పిదములు చేసినటువంటి వాడు, తనపై ఉన్నటువంటి ఆ రుణమును పౌలు తీర్చినాడు తన విషయమై. మన రుణములను తీర్చినవాడు మన ప్రభువైన క్రీస్తు. మూడవది ఏంటి? తన స్థితిని బట్టి తాను ఎంత మాత్రము చేర్చబడేందుకు కొరకే అర్హుడు ఏమాత్రము కాదు. కానీ ఒనేసిము అలాంటి మనుషుడు క్షమింపబడ్డాడు. అలాంటి మనుషుడు తిరిగి మరలా తన యజమానుడి వద్దకు చేర్చబడ్డాడు. ఈరోజు పాపం విషయమే చనిపోయిన మనం నీతి విషయమే జీవించినట్లుగా చేసింది ఎవరు? దేవుని ప్రేమ మనల్ని క్షమించింది. ఈరోజు ఆయన క్షమించి మనల్ని ఏం చేశాడు? ఆయన వద్దకు చేర్చినాడు, ఆయన వద్దకు చేర్చుకున్నాడు మనల్ని. అవలిలో మనం 4వదిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి అది? వేడుకొనట. పౌలు ఒనేసిముకై వేడుకొనట. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకున్నాడు మన ప్రభు. మన కొరకు వేడుకుంటున్నటువంటి విజ్ఞాపన కర్తగా ఆయనను చూస్తున్నాం. ఈ వెలుగులో మన ప్రభువును మనం ఆరాధన. మొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఓ సహోదరుడు, ఆ తర్వాత ఓ సహోదరి దేవుని వాక్యపు వెలుగులో ఆరాధించారు.